హాయ్ అండి. ఈరోజు వీడియోలో ములక్కాడ గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాము. ఇగోండి ములక్కాడలో 6 అయితే తీసుకున్నాను నేను. తీసుకొని శుభ్రంగా 5, 6 సార్లు అయితే కడిగి వాటర్ పోసి నానబెట్టానండి. నానబెట్టడం వల్ల ఫ్రెష్‌గా ఉంటాయండి ములక్కాడలో. అప్పటికప్పుడే తెచ్చుకున్నట్టుగా ఉంటాయండి. ఇగోండి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో వేసి ఒక పావు గ్లాసు నీళ్ళైతే పొయ్యాలి వీటిల్లో. ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి సన్న మంట మీద. ఎందుకంటే ఉడకబెట్టడం వల్ల పచ్చి వాసన రాదండి. కూర కూడా గ్రేవీ చాలా బాగుంటుందండి ములక్కాడ టేస్టు. ఇదిగోండి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవ్వండి ఇలా ఈ విధంగా అయితే ఉడకనియ్యి ములక్కాడలో. ఇవ్వండి దీనికి నేను 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్న ముక్కలు కోసండి పేస్ట్ చేసుకోవాలి. 5, 6 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. టమాటాలు 3 తీసుకున్నానండి. కాజు తీసుకున్నాను పేస్ట్కి. 3 విడివిడిగా పేస్ట్ అయితే చేయాలండి. టమాటాలు ఎప్పుడు బాగా పండి వేయకూడదండి ఏ కూరలోని కూడా. కొంచెం దోరగా ఉన్నాయో వేయాలి. బాగా పండి వేస్తే తీపి వచ్చేద్దండి కూర. ఇవ్వండి పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టాను నేను. ఒక 5, 6 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ అది వేయాలి. పచ్చిమిర్చి వేయాలండి 4, 5 కలపాలండి. పసుపు అయితే వేయాలండి. చిటికెడు పసుపు వేయాలి. కలిపిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. ఫ్రెష్గా నూరింది. నేను స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా వేయాలి నెక్స్ట్. ఇది మగ్గుతుండగానే టమాటా పేస్ట్ వేయాలి. కలపాలండి 1 నిమిషం పాటు టమాటా పేస్ట్ వేసిన తర్వాత. ఇదిగోండి ములక్కాడ ముక్కలు మనం ఉడకబెట్టుకుని పెట్టాం కదా పక్కన, ఈ వాటర్తో సహా వేసేయాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే కొంచెంసేపు ఉంచిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల పాటు కాజు పేస్ట్ అయితే వేస్తున్నానండి నేను. ఇలా కాజు పేస్ట్ వేయడం వల్ల కూర టేస్ట్ బాగుంటుందండి. గ్రేవీ కూడా వస్తుంది. సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా. నెక్స్ట్ కారం వేయాలండి. స్పూన్నర కారం వేయాలండి. స్పూన్నర పడుద్ది దీనికి కారం. కలపాలండి. ఈసారి ములక్కాళ్ళ కర్రీ చేస్తే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేను చాలా సార్లు చేశానండి. మా ఇంట్లో అందరికీ నచ్చింది ఇలా చేయడం వల్ల. ఇంతకుముందు కూర చేసినప్పుడు ఎప్పుడు గ్రేవీ అనేది ఉండేది కాదండి. ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి కూర. ఇగోండి నీళ్ళు కూడా ఇంక వేయక్కర్లేదు. గరిటె మీద కొంచెం గరిటెకి అడుగు పోసుకుంటే సరిపోద్దండి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేయాలండి. ఒక 5, 6 నిమిషాల పాటు గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలండి. ఇగోండి అయిపోయింది. ఈ విధంగా అయితే ఉడికింది. ఇవ్వండి గ్రేవీ ఎలా వచ్చిందో, ఎలా వస్తుంది గ్రేవీ. అయిపోయిందండి. రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి.